హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై గిట్టి. నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. 7 o'clock అట్లా లేసాము. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చెట్లకి దానిమ్మకాయలు అలాగే జామకాయలు కూడా ఉన్నాయన్నమాట. అట్లాగే ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంది. సో ఇవన్నీ నేను చూపిస్తాను. అట్లాగే ఈ రోజు ఏమేమి చేసామనేది ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేయబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కనుక కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది అనమాట. లాగ్ స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనక అనమాట. ఇక్కడైతే చూసారు కదా, ఆవులు ఉన్నాయి మంచిగా. అండ్ నేను చెప్పాను కదా, అది వచ్చేసి జామ చెట్టు. అండ్ ఇది కరివేపాకు చెట్టు. నెక్స్ట్ ఇది అయితే దానిమ్మ అనమాట. సో వీటికి చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి. సో నేనైతే క్లియర్ గా చూపిస్తాను. కాయలు కూడా చాలా పూత వచ్చింది వీటికి. చెట్టు నిండా పూతనే ఉంది చూడండి. ఇట్లా చెట్లు చూస్తుంటే భలే అనిపిస్తుంది. అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో 2 కోళ్లు తెచ్చారు రీసెంట్ గా. ఇప్పుడు ఆ కోళ్ళని చూపిస్తాను నేను. హాయ్ చెప్పత్తయ్య, వీడియో తీస్తున్నా. ఇది ఒక పుంజు తెచ్చారు రీసెంట్ గా. అదేంటిది, కోడి పెట్టనా? అదేమో పెట్టనమాట. దాన్ని పొదిగేశారు. మరి పిల్లలు అయినాయి అత్తయ్య? పిల్లలు అవ్వలేదు ఇంకా. సో ఇవి 2 కోళ్ళు రీసెంట్ గా మా ఇంట్లో యాడ్ అయ్యాయి అనమాట. ఇవి మా ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు నేను ఇది ఎక్కేసి ఇక్కడ చెట్టు మీద దానిమ్మకాయలు అయితే తెంపుతాను, చూసేయండి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, చెట్టు ఎక్కేసా ఇప్పుడైతే. ఇక్కడ చూడండి ఎన్ని దానిమ్మకాయలు ఉన్నాయో నేను చూపిస్తాను. చిన్న చిన్నవి ఉన్నాయి. అది అందుతుగా ఉన్నది నాకు. ఇదిగో తెంపేసా కాయ. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, కాకపోతే చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట. ఇది ఒక్కటే కొంచెం పెద్దగా ఉంది, అందుకనే ఇదైతే తెంపా. ఇప్పుడైతే చిన్నగా దిగాలి. సో వీడియో కోసం నేను పడుతున్న కష్టాన్ని చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అనమాట ఇది. సో మేమైతే బయట కొనుక్కోము, ఈ చెట్టుదే వాడతాము. మేము కూడా హైదరాబాద్ కి తీసుకెళ్తాం అనమాట. మా అక్క వాళ్ళు మేము కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ ఒక 10-15 days అయితే మంచిగా స్టోర్ చేసుకొని వాడుకుంటాము. నెక్స్ట్ ఇది వచ్చేసి జామ చెట్టు పైన. అదిగో జామ చెట్టు. చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి, బట్ అవి ఇంకా పండలేదు అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి పండాయంట ఈ సైజ్ లో. సో అప్పుడైతే మా అత్తయ్య వాళ్ళు తిన్నారు, బట్ మేము వచ్చినప్పుడు పండలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా, అది కూడా చూపిస్తాం మీకు. సో ఇదైతే మా ఇంటి పక్కన సందులో ఉన్న గార్డెన్, చిన్న గార్డెన్. ఇంకా పైన కూడా టెర్రస్ మీద చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయో, ఎండకి ఎండిపోయా లేకపోతే మంచిగా ఉన్నాయో చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు దిగుతాను ఫ్రెండ్స్. సో కోడైతే పొదిగేసామని చెప్పాం కదా, ఇప్పుడైతే వెళ్తుంది అనమాట. దాని గుడ్ల మీదకి వెళ్ళి కూర్చుంటుంది మంచిగా. సో దానికి ఇట్లా సెటప్ చేసింది మా అత్తయ్య. గ్రీన్ గ్రాస్ కూడా వేసింది ఇక్కడ, చూసారా? సో అదైతే మంచిగా ఎండ కూర్చుంది. ఇప్పుడు దానికి చిరాకు వస్తుంది అనమాట, మా డిస్టర్బ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇట్లా ఓపెన్ చేయడానికి డోర్ కూడా పెట్టారు. ఇట్లా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం మళ్ళీ. ఇదైతే పుంజు. దీనికి మా అత్తయ్య పచ్చడన్నం పెట్టింది, అలాగే వాటర్ కూడా పెట్టింది అనమాట. ఇప్పుడైతే నేను అంట్లన్నీ క్లీన్ చేశాను. టిఫిన్ కోసం మా అత్తయ్య అయితే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసింది అనమాట. ఇంకా దోశ వేసేసుకొని తినడమే అనమాట. ఇంకా అందరు లేవలేదు కాబట్టి లేసాక ఇంకొకరికి వేసేయాలి. చట్నీ ఆల్రెడీ ప్రిపేర్డే ఉంది. ఇంకా టిఫిన్ చేసేటప్పుడు చూపిస్తాను వీడియో. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దోశ అలాగే బాయిల్డ్ ఎగ్స్ అనమాట. మా అత్తయ్య గారు బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టారు. ఇప్పుడైతే అందరం తింటాం అనమాట. టిఫిన్ దోశ వేద్దామంటే పవర్ అయితే పోయింది. సో ఇక్కడ పవర్ కట్ చాలా ఉంది, ఊరికే పోతూనే ఉందన్నమాట. అందుకని ఏ పనులు అవ్వట్లేదు మాది కూడా. ఇప్పుడైతే వీటిని కట్ చేసి కొంచెం లైట్ గా సాల్ట్ అండ్ ఇంకా కారం అలాగే వేసుకొని తినేద్దాం. ఉప్పు కారం వేస్తున్నాం లైట్ గా. సో అప్పుడు మంచిగా టేస్ట్ ఉంటాయి అనమాట తినడానికి. లెగ్స్ రెడీ, ఇంకా తినేయడమే. ఎవరిది వాళ్ళు తీసుకొని తినాలని. మా బాబు లేసాడు అనమాట. సో బ్రష్ అయితే చేయించాలి. చూడు బ్రష్ చేయించాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ లోపల కరెంట్ వస్తే అందరికి దోశలు వేసి ఇచ్చామనుకోండి. ఫస్ట్ టాస్క్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ కరెంట్ అయితే రావట్లేదు, ఊరికే పోతానే ఉందన్నమాట. కరెంట్ అయితే పాపం వీడికి కూడా నిద్ర లేదు నైట్.
సో బ్రష్ చేసుకుంటావా? ఇప్పుడైతే దోశలు వేస్తున్నా. టిఫిన్ అయితే అందరూ చేస్తారు. సో అది తీద్దాం అనుకున్నా, బట్ అప్పుడు కరెంట్ లేదనమాట. సో అందుకని తీయడానికి అవ్వలేదు. ఇప్పుడైతే మా బాబుకి దోశ వేసి ఇంకా తినిపిద్దాము. టిఫిన్ పని అయితే అయిపోయింది. ఇంకా లంచ్ ఏం ప్లాన్ చేయాలనేది చూడాలి. ఈరోజు సండే కాబట్టి ఏం స్పెషల్ తెచ్చుకుంటామో తెలియదు. ఒకవేళ తెచ్చుకున్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ చేద్దాము. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ పని అయితే అయిపోయింది. ఇంకా మా బాబుకి తినిపించేస్తే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ లంచ్ కి ఏం ప్రిపేర్ చేయాలని చూస్తాను అనమాట. సో వీడియో అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా పెడతాను అనమాట. ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే చేయడం ఒక ఎత్తు అయితే పిల్లలకు తినిపించడం పెద్ద టాస్క్ అనమాట. మావాడైతే టిఫిన్ 1 hour తింటాడు, లంచ్ 1 hour తింటారు, డిన్నర్ 1 hour తింటారు అనమాట. 3 hours వీటితోనే సరిపోతుంది నాకు. సో నేను లేనప్పుడు మా అత్తయ్య తినిపిస్తుంది. ఫోన్ ఉంటేనే తింటాడు అనమాట, లేకపోతే తిండు. సో అలా తయారయ్యారు పిల్లలు ఈ రోజుల్లో. సో మీ పిల్లలు కూడా అలానన్నా కాదా చెప్పండి. మేమైతే ఫోన్ మానిపిద్దామని ట్రై చేస్తున్నాము, బట్ అవ్వట్లేదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్నగా అలవాటు చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను మంచిగా ఫ్రెష్ అప్ అయ్యా అనమాట. ఇక్కడైతే చాలా ఎండలు ఉన్నాయి, అసలుకి ఫుల్ ఎండలు అనమాట. ఫ్యాన్స్ వేసుకున్నా ఏసీ వేసుకున్నా సరిపోవట్లేదు. సో స్నానం చేసినా చేయనట్టే ఉంది. ఫేస్ వాష్ చేస్తూనే ఉన్నా, బట్ మొహం అంతా జిడ్డుగా అయిపోతుంది. సో అక్కడక్కడ ఈ జిడ్డు మొహం చూడాల్సి వస్తుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయను అనమాట. ఇది రా వీడియో, నేనేమి రెడీ అవ్వలేదు. సో ఇప్పుడైతే వంట చేయాలి. యాక్చువల్లీ మా మామయ్య అయితే సండే స్పెషల్గా మటన్ కర్రీ తెచ్చారు, మటన్ తెచ్చారనమాట. సో ఇప్పుడు దీన్ని వండాలి. మేమేమనుకున్నామంటే బగారా రైస్ అలాగే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే చూడండి, ఇవి కర్రీకి, ఇవేమో పులావ్కి అనమాట. అంటే బగారా రైస్కి ఇది కట్ చేసి పెట్టాను, అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను. సో మీరు కూడా చూసేయండి ఎలా చేస్తాను ఏంటి అనేది. ఇప్పుడైతే నేను బగారా రైస్లోకి తాలింపు వేస్తాను అనమాట. సో ఇప్పుడు దీన్ని రైస్లో కలిపేస్తాను, ఇక్కడ రైస్ కుక్కర్లో. సో ఇలా అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా రైస్ కుక్కర్లో వేసేసి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తే అదే అయిపోతుంది, మనం మధ్యలో కలపాల్సిన పని అయితే ఉండదు. చూసారు కదా
చెమటలు ఎలా వస్తున్నాయో. సో చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడైతే ఇది మంచిగా ఫ్రై చేసిన దాన్ని రైస్ కుక్కర్లో వేసేద్దాం. సో ఇలా అయితే కలిపేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తాను. ఇలా అయితే తొందరగా అయిపోతుంది అనమాట. మేము ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాము. సో ఇప్పుడైతే అందులో పెట్టేసి వస్తాను. ఈ లోపల మనకి మటన్ కూడా ఉడుకుతుంది, చూసారు కదా. మటన్ ఒకసారి కలిపేద్దాము. సో నేనైతే మటన్ తాలింపులో వేసాక అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అన్నా వీటిని ఇట్లానే ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. తర్వాతే నేను ఉప్పు కారం అవన్నీ వేస్తాను. నేనైతే మటన్ ఎప్పుడు చేసినా కూడా మా మమ్మీ స్టైల్లో చేస్తాను. మా మమ్మీ అయితే వాటర్ పోసి ఉడికించకుండా మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయనిస్తుంది. అని ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలన్నమాట చాలాసేపు. అప్పుడు మటన్ మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 15-20 మినిట్స్ నేను ఇట్లా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని తర్వాత అది కూడా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అయితే వేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇంకొక 5-10 మినిట్స్ ఇట్లానే ఫ్రై చేస్తా. తర్వాత ఉప్పు కారం అయితే వేస్తాను అనమాట. చెమటలు కారిపోతున్నాయి. మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. సో టేస్ట్ ఎలా ఉందో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు తిని చెప్తారనమాట. సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇక్కడ పులావ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా, మంచిగా వచ్చింది. ఇప్పుడైతే మా ఆయనకి సర్వ్ చేసి ఇస్తున్నా. తిని చెప్పు ఎలా ఉందో టేస్ట్. ఇక్కడైతే మా బావగారు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు వేట, ఆగలేక. బావగారు హాయ్ చెప్పండి. చెప్పు. బాగుందా? అయితే మంచిగా అందరు తినేసి పడుకొని లేసారనమాట. మంచి తిను. ఏం తింటున్నావు నువ్వు? ఏం తిన్నావు? బిక్కి తిన్నావా? ఇప్పుడైతే మంచిగా పడుకొని లేసారనమాట మా హస్బెండ్. ఇంకా ఈవినింగ్ ఏం చేద్దాం మరి? ఈవినింగ్ ఏం చేద్దాం? స్నాక్స్. ఏం స్నాక్స్ చేద్దాం? నేను ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నా మ్యాంగోతో. ఓకేనా? నువ్వు తినాలి మరి. చూసారు కదా, ఇప్పటిదాకా బ్లాగ్ అయితే మధ్యాహ్నం అయితే మంచిగా భోజనం చేసాము. భోజనం చేసి ఇంకా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. నేనైతే పడుకోలేదు, ఎందుకంటే మా బాబా ఆల్రెడీ పడుకొని లేచాడు కాబట్టి మనం చూస్తూ ఉన్నాను. ఇంకా తిన్న తర్వాత సో ఇది మన డ్యూటీ అనమాట, క్లీన్ చేయాలి. సో ఇది కొంచెం అయినాక క్లీన్ చేద్దామని చెప్పేసి ఎండ కొడుతుంది అనమాట. కాసేపు అయినాక క్లీన్ చేస్తామని అట్లా ఉంచాను. ఈ లోపల ఏం చేద్దామా అని చెప్పేసి నాకు ఆలోచిస్తుంటే మా అత్తయ్య ఇందాక మ్యాంగోస్ అన్ని బాగా పండాయి అనమాట. ఎవరు తినట్లేదని చెప్పేసి ఇట్లా మంచిగా చేత్తో అంతా పిప్పి తీసి ప్యూరీ లాగా చేసి పెట్టేసింది. సో నేనైతే దీంతో ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా పిల్లలు లేరు, వాళ్ళు ఊరికి వెళ్ళారనమాట. మా బావగారు వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఉంటే ఇంకా బాగా క్యూరియాసిటీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే నేను జస్ట్ మా కోసం ఐస్ క్రీమ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మ్యాంగో ఐస్ క్రీమ్. బట్ నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే ఏం లేవు యాక్చువల్లీ. కాబట్టి నార్మల్ గానే చిన్న చిన్న గ్లాసెస్ లో అయితే చేద్దాం అనుకుంటున్నాను. స్పూన్స్ పెట్టేసి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది మీకు కూడా చూపిస్తాను. చూసేయండి. ఇప్పుడైతే ప్యూరీ ఉంది కదా, సో నేను ఏమేమి యాడ్ చేస్తున్నానో కూడా చూపిస్తాను. అయితే ప్యూరీ వేసుకుంటున్నా, కొంచెము జస్ట్ కొంచెం ప్యూరీ వేసుకున్నా ఇందులో. ఇంకా అలాగే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మిల్క్ కూడా యాడ్ చేసా చూడండి. సో యాడ్ చేశాక ఇలా అయితే ఉంది. కొంచెం నేనైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం స్వీట్నెస్ కోసం అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను కదా. ఇందులో షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని మంచిగా ప్యూరీ చేసేసి చూపిస్తాను అనమాట ఎలా వచ్చింది అనేది. చూసారు కదా, ఇప్పుడైతే ఇది ప్యూరీ లాగా మంచిగా రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే ఇప్పుడు చిన్న చిన్న గ్లాసెస్ లో వేస్తాను అనమాట. ఈసారి బుక్ చేస్తాను మౌల్స్ కూడా, ఐస్ క్రీమ్ మౌల్స్ ఎప్పుడైనా యూజ్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న గ్లాసెస్ లో అయితే వేసి చూపిస్తాను. సో నేనైతే ఈ 3 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట, చిన్న చిన్నవి. సో ఇలా అయితే వచ్చింది అనమాట, చాలా థిక్గా వచ్చింది. సో ఇలా అయితే వచ్చింది. నా దగ్గర ఆల్రెడీ చిన్న ప్లాస్టిక్ స్పూన్ అయితే ఉంది. సో అది ఇందులో పెట్టేద్దాము. ఇలా పెట్టేస్తున్నాను. ఓకే, చూసారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసిన యాక్టివిటీస్ అన్ని అయితే షూట్ చేశాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అంట్లు అయితే తోమాలన్నమాట. సో ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి. మా అత్తయ్య అయితే ఆల్రెడీ ఇల్లు ఊడ్చేశారు క్లీన్ గా. సో ఇప్పుడైతే అంట్లు తోమేసి ఇంకా
నైట్కి అయితే జస్ట్ అన్నం వండితే సరిపోతుంది అనమాట. సో ఇదే అండి బ్లాగ్. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో నేనైతే కొంచెం రెడీ అయ్యాను, ఎందుకంటే ఒక షూట్ చేశాను అనమాట శారీలో. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.